సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము మన ఈ వీడియోకి ఒక షాకింగ్ రూమర్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ షాకింగ్ రూమర్ ఏంటంటే మన సామీ జేన్ హీల్టన్. ఎస్ బాస్, అంటే రీసెంట్లీ రాలు అంటే మన సామీ జేన్ సీఎం పంక్ మధ్యలో మన కొన్ని సెగ్మెంట్ అంటే ఆల్రెడీ ఒక బ్రాల్ జరిగిందనమాట. అండ్ ఆ బ్రాల్లో అంటే మన జేవుసో, సామీ జేన్ అండ్ మన సీఎం పంక్ది కొంచెం లైట్గా అప్పర్ హ్యాండ్ ఉండే అనమాట. సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ అంటే వాళ్ళు ఫస్ట్ అయితే ఇంకా అడుగు పెట్టినారు, కానీ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ జేవుసోకే బ్యాక్ స్టేజ్ ఇచ్చి పడేసింది అనమాట. సో ఇలాంటి చాలా జరిగింది కదా, కానీ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగింది అంటే మన సీఎం పంక్ అండ్ సామీ జేన్ మధ్యలో. అండ్ ఆ సెగ్మెంట్లో అంటే మీరు కరెక్ట్గా ఒకటి గమనిస్తే మన సామీ జేన్ రీసెంట్ టైంలో అంతా బిట్రే చేయలేదు. అంటే సామీ జేన్ ది బ్లడ్ లైన్లో ఉన్న తర్వాత అంటే రోమన్కి బిట్రే చేసిండి కరెక్టే, కానీ అది ఆ టైంలో అది బిట్రేలో అనిపించలేదు చాలా మందికి. అంటే సామీ జేన్ అంటే ఒక హీల్ నుంచి బే ఫేస్లా మారిపోయిందని ఆ టైప్లో ఫీలింగ్ వచ్చిండనమాట చాలా మందికి. అండ్ వార్ గేమ్స్ టైంలో చూస్తే సామీ జేన్ వార్ గేమ్స్ టైంలో అంటే రోమన్ రేన్స్ సైడ్ వచ్చి ఫైట్ చేసిన అనమాట. కానీ అలాంటిది సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే నాకు ఇప్పుడు నేను మనిషిని నమ్మాలంటే కొంచెం కష్టం అనమాట, ఇప్పుడు నేను అంత నమ్మలేనని ఈ టైంలో మాట్లాడిన అనమాట. అండ్ మన సామీ జేన్ అక్కడ చెప్పిండు, చూడు నేను ఆల్రెడీ చాలా చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు మనము కలిసి ఫైట్ చేయాల్సిన అన్నట్టు ఈ టైప్లో మన సామీ జేన్ మాట్లాడిండు. అండ్ ఇవన్నీ స్టోరీ ఒక లెక్కలో గమనిస్తే ఏమర్థమవుతుందంటే మన సామీ జేన్ హీల్టన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ముగ్గురు ఉన్నారు అనమాట. అంటే ఎవరు ఉన్నారు? సీఎం పంక్, జేవుసో, సామీ జేన్ అనమాట. అండ్ రోమన్ రేన్స్ వచ్చినప్పుడైతే నలుగురు అయిపోతారు. కానీ వీళ్ళ దగ్గర ఎవరున్నారు? సెత్ రాలిన్స్ టీంలో ఎవరున్నారు ప్రెసెంట్? సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ అనమాట. సో అందుకని ప్రెసెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ అంత మంచిగా ఉంటే మన సామీ జేన్ హీల్టన్ చేయొచ్చు అనమాట. అంటే సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. లేదంటే మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో ఒక న్యూ మెంబర్ వచ్చినా రావచ్చు అనమాట. న్యూ మెంబర్ అంటే మేబీ ఒక పాత సూపర్ స్టారే కావచ్చు, లైక్ మన డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, లేదా ఇంకో సూపర్ స్టార్ కావచ్చు, బిగ్ బ్రాన్సన్ రీడ్వి కావచ్చు. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన సామీ జేన్ మేబీ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో వెళ్ళొచ్చు అనమాట. అంటే సామీ జేన్ హీల్టన్ చేస్తారనమాట. లేదా మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో ఇంకో వేరే మెంబర్ యాడ్ కావచ్చు. సో ఇప్పుడు మీ ప్రకారము మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో ఏ మెంబర్ యాడ్ అవుతాడు అంటే మీరు ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా కంపల్సరీ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్లో మూడో మెంబర్ కంపల్సరీ వస్తాడనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే జేవుసో, సీఎం పంక్, సామీ జేన్ అండ్ రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు వీళ్ళు నలుగురు ఉంటారు కదా, కానీ వీళ్ళ దగ్గర ప్రెజెంట్ కోసం వీళ్ళు ఇద్దరే ఉన్నారనమాట. సో అందుకని లెక్క చూస్తే కంపల్సరీ థర్డ్ మెంబర్ వస్తాడనమాట. అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో ఫోర్త్ మెంబర్ వచ్చినా రావచ్చు అనమాట. కానీ ప్రెసిడెంట్ కోసం థర్డ్ మెంబర్ మేబీ మన సామీ జేనే కావచ్చు అనమాట. సామీ జేన్ అసైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ మన అంటే సీఎం పంక్, జేవుసో అండ్ రోమన్ రేన్స్ వస్తారనమాట. సో ముగ్గురు అయిపోతారు. లేదంటారా మన సెత్ రాలిన్స్ సైడ్ ఒక న్యూ మెంబర్ కావచ్చు. సో మీ ప్రకారం ఇప్పుడు ఆ మెంబర్ ఎవరుంటే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే. సో నెక్స్ట్ మనకి మన గుంథర్ గురించి మాట్లాడితే అంటే మీరు రీసెంట్లీ రాలోనే మన గుంథర్ ఏమని చెప్పినారు జేవుసోకి అంటే నువ్వు వెళ్ళు లోగన్ పాల్తో ఫైట్ చేయి అండ్ మీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అంటే మీ ఇప్పుడు అంటే లోగన్ పాల్ వర్సెస్ జేవుసో మ్యాచ్ ఉంది కదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్తో నేను June 9th రోజు ఫైట్ చేస్తా అని చెప్పినారు. అండ్ ఇప్పుడు మీరు ఈ June 9th డేట్కి మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే June 7th రోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం ఈవెంట్ ఉందన్నమాట. డేట్ మర్చిపోకుండ్రి. June 7th రోజు అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అది June 8th అనమాట. సో June 8th రోజు మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ మన గుంథర్ June 9th అని చెప్పింది కదా. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం June 10th రోజు మన గుంథర్ ఫైట్ చేస్తాడనమాట వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఫైట్ చేసే ఉంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ 24th కదా, అంటే మన కోసం 25th కదా, దాని తర్వాత ఫైట్ చేయొచ్చు. అలాంటిది June 9th రోజు ఎందుకు ఫైట్ చేస్తుండు అంటే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత ఎందుకు ఫైట్ చేస్తుండు అంటే మీరు ఒకటి గమనిస్తే స్టోరీ మీకు అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత మన సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉందన్నమాట. జూన్ మంత్ ఎండింగ్లోనే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ ఇప్పుడు సౌదీ అరేబియా అంటే మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటా మన ది ఐకాన్, ది లెజెండ్ గోల్డ్బర్గ్ అనమాట. ఎస్, అంటే మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేస్తారన్నమాట. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. June 9th అంటే మన కోసం June 10th రోజు మన గుంథర్ ఫైట్ చేసినప్పుడు ఆ మ్యాచ్లో అంటే మన గోల్డ్బర్గ్ అంటే ఆ రా షోలో రిటర్న్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇలా మధ్యలో ఫ్యూడ్
స్టార్ట్ అయిపోతాయి. గుంథర్ అండ్ మన గోల్డ్బర్గ్ మధ్య ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎట్లయినా నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అంటే సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంటుంది కదా. సో అందుకని డైరెక్ట్గా సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారనమాట. అంటే మనీ ఇన్ ద బ్యాంక్ మధ్యలో ఉందనే ఈ మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత అంటే ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ అంటే ముందు ఫ్యూడ్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేయాలి. కానీ ఇప్పుడు అదే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత ఫ్యూడ్ స్టార్ట్ చేస్తే సౌదీ అరేబియాలో ఫైట్ చేయాలి కదా నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో. సో అందుకనే వీళ్ళు ఈ ఫిట్టింగ్ కోసమే వీళ్ళు ఏం చేసినారంటే June 9th అంటున్నారు అనమాట. సో చూద్దాం మన గోల్డ్బర్గ్ వస్తే మంచిదే బాస్. గోల్డ్బర్గ్ వస్తే గుంథర్ చాలా టైం నుంచే ఒక చాలా పెద్ద రూమర్డ్ మ్యాచ్ అనే ఇది. అండ్ చాలామంది మ్యాచ్ చూడాలి అనుకుంటున్నారు. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. బాస్ చూడండి, మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ మ్యాచ్. అంటే ఇప్పటి నుంచి కాదు, మన నిక్ ఆల్డిస్కి ఫస్ట్ ఆర్క్యూ పడినప్పటి నుంచే ఇలాంటి రూమర్ అనమాట. అంటే మన ర్యాండీ ఆర్టన్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ పైన అటాక్ చేసినప్పటి నుంచి ఆర్క్యూ కొట్టినప్పటి నుంచి ఇలాంటి రూమర్ అంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది అని. కానీ స్టిల్ ఇలా మధ్యలో మ్యాచ్ జరగలేదు. కానీ ఈరోజు వచ్చిన ఒక ఫ్రెష్ అప్డేట్ ప్రకారం చూస్తే సమ్మర్ స్లామ్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట. ఎవరి మధ్యలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ నిక్ ఆల్డిస్ మధ్యలో స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందన్నమాట. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ నిక్ ఆల్డిస్ ఇక్కడ మన సమ్మర్ స్లామ్లో అంటున్నారు. కానీ మీరే ఆలోచించండి, ఇప్పుడు సమ్మర్ స్లామ్ అంటే ఇంత బిగ్గెస్ట్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ అనమాట. రెసల్మేనియా తర్వాత దాన్ని ఒక బిగ్గెస్ట్ అంటే సమ్మర్ స్లామ్కి అంటారు అనమాట. అండ్ అంత పెద్ద సమ్మర్ స్లామ్ ఈవెంట్లో అంటే మన ర్యాండీ ఆర్టన్ నిక్ ఆల్డిస్ ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదా మన ర్యాండీ ఆర్టన్ దానికంటే ముందు కాపోయే నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో అంటే మన సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది కదా బాస్, దానికంటే ముందు సమ్మర్ స్లామ్ కంటే ముందు. సో మేబీ అప్పుడు కావచ్చు అనుకుంటా. మనీ ఇన్ ద బ్యాంక్ బి ఉంది, దాని తర్వాత నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఉంది, దాని తర్వాతనే కదా సమ్మర్ స్లామ్. సో సమ్మర్ స్లామ్లో బుక్ చేయకుండా నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో బుక్ చేసినా మంచిగా ఉంటానమాట ర్యాండీ ఆర్టన్ వర్సెస్ నిక్ ఆల్డిస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ స్లామ్ ఒక బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ ఇలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన ర్యాండీ ఆర్టన్ అపోనెంట్ బి ఒక బిగ్గెస్ట్ అపోనెంట్ ఉంటే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. లేదంటే ఇక ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ రూమర్ ప్రకారం ఇక మేబీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ నిక్ ఆల్డిస్ కావచ్చు అనమాట మన సమ్మర్ స్లామ్లో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అంటే సౌదీ అరేబియా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ అంటే గుర్తొచ్చింది బాస్. రీసెంట్లీ మన సీఎం పంక్కి ఒక క్వశ్చన్ అడిగేసినారు అనమాట. అంటే మీకు సౌదీ అరేబియా అంటే ఇష్టమేనా, ఎందుకంటే మన సౌదీ అరేబియాలో ఎప్పుడు కనిపించలే కదా, అంటే ఇంతకుముందు అసలు WWE లేరనేమాట. దగ్గర ఒక 10 సంవత్సరాలు రిటర్న్ చేసినారు. కానీ ఇంతకుముందు మీకు ఒకవేళ తెలియదు అంటే పాస్ట్లో చాలా చేసినారన్నమాట. మన సీఎం పంక్ WWE గురించి సౌదీ అరేబియా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినారన్నమాట. సో అందుకని ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మన సీఎం పంక్ ఏమన్నారు అంటే లేదు అంటే నాకు సౌదీ అరేబియా అంటే ఎలాంటి ప్రాబ్లం లేదనేమాట. నేను సౌదీ అరేబియాలో వచ్చినా రావచ్చు అంటే నేను ఎప్పుడు అసలు అక్కడ అక్కడ వెళ్ళలే కదా. సో ఇన్ ఫ్యూచర్ వెళ్ళొచ్చు అన్నట్టు మాట్లాడినారనేమాట మన సీఎం పంక్. సో అంత మంచిగా ఉంటే సీఎం పంక్ బి మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియా ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో మేబీ కనిపించచ్చు అనమాట మన సీఎం పంక్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన సీఎం పంక్ అయితే ఏజ్ స్టైల్స్ ఫైట్ చేయాలని ఒక డ్రీమ్ అనమాట. సో ఏజ్ స్టైల్స్తో ఇన్ ఫ్యూచర్లో మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది అన్నట్టు మాట్లాడినారు. సో మన ఏజ్ స్టైల్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో ఇక ఎప్పుడైనా సరే ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకచ్చు అనమాట. ఎందుకంటే ఏజ్ స్టైల్స్తో ఫైట్ చేయాలని ఒక మనసులో ఉందన్నమాట మన సీఎం పంక్ మనసులో. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన జాన్ సీనా గురించి, మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి బాస్. ఎందుకంటే జాన్ సీనా ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మన జాన్ సీనా నెక్స్ట్ మనకి ఎప్పుడెప్పుడు మన WWEలో కనిపిస్తారో ఆ డేట్స్ అవన్నీ అఫీషియల్గా రివీల్డ్ అయిపోయినాయి అనమాట. సో చూడండి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఇప్పుడు 24th అనమాట, అంటే మన కోసం 25 అనమాట. సో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము మన మే 25 రోజు కాకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అయితే మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత మన మే 30 స్మాక్ డౌన్ అనమాట, అంటే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మన June 6 రోజు కాకపోతే స్మాక్ డౌన్ కోసం అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ కోసం మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ హైలైట్ ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత కాకపోయే రా
అంటే ఇది ఏ రా తెలుసా? అదే June 9th రా, అంటే మన గుంతర్ ఫైట్ చేస్తాడని చెప్పింది కదా June 9th రోజు. సో అదే రా అనమాట. సో ఈ June 9th రోజు కాకపోయే రాలో మన జాన్ సీనా వస్తారనమాట. అంటే జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ హైలైట్ ఏంటంటే మన 13th June రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం 20 June రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ సమ్మర్ స్లామ్ కోసం ఉన్నారు అనమాట. సో కంటిన్యూగా ఎన్ని డేట్స్ ఉన్నాయన్నమాట. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోవి కనిపిస్తారు. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా అంటే మన May 30 అనమాట. దాని తర్వాత మన స్మాక్ డౌన్, మన మనీ ఇన్ ద బ్యాంక్, మన రా అండ్ మన స్మాక్ డౌన్, ఇంకో స్మాక్ డౌన్ అంటే ఇక లైన్ బై లైన్ కనిపిస్తారనమాట. ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నుంచి మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం నిజంగా ఒక మంచి న్యూస్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే బాస్ మన జాన్ సీనా అండ్ మన ట్రావిస్ స్కాట్ పైన, అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మీ అందరికి ముందే చెప్పినాను మన ట్రావిస్ స్కాట్ అండ్ మన జాన్ సీనా ఫ్యూచర్లో మేబీ ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అంటే ఫ్యూచర్లో ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కనిపించచ్చు అని. సో మళ్ళీ ఒకసారి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ప్లాన్ చేస్తుందంట మన WWE. మనీ ఇన్ ద బ్యాంక్లో మేబీ మన జాన్ సీనా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు అనమాట. సో ఇది నిజంగా కొంచెం షాకింగ్ ఉందన్నమాట. అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు. కానీ ఇప్పుడు జాన్ సీనా ఆపోజిట్లో ఎవరు ఉంటారు? అంటే ఇప్పుడు జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసినా ఇలా అపోనెంట్స్ ఎవరు ఉంటారు? అది ఒక మెయిన్ క్వశ్చన్ అన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే ద ఫైనల్ బాస్ ద రాక్ పైన రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎస్, ద రాక్ పైన రూమర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే 2 రూమర్స్ ఉన్నాయి బాస్. అండ్ ఆ రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన జాన్ సీనా అంత మంచిగా ఉంటే ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అయినా కనిపిస్తారు, లేదా ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు. ఇప్పుడు 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అన్నప్పుడు చూడండి, ఇప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే జాన్ సీనా అండ్ మేబీ ట్రావిస్ స్కాట్ కావచ్చు అనమాట. కానీ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అన్నప్పుడు జాన్ సీనా టీంలో ఇంక 2 ఉండాలి, అంటే టోటల్ 3 ఉండాలన్నమాట. ఒకటి జాన్ సీనా, ఇంకో ట్రావిస్ స్కాట్ అండ్ ఇంకొకటి ఎవరు అంటే ద రాకే కావచ్చు కదా. అంటే ద రాక్ ఇంతకుముందు స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ ఉండే. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే అసలు రసల్ మేనియాలోనే కనిపించలేదు, అలాంటిది మనీ ఇన్ ద బ్యాంక్లో వచ్చి రెస్సల్ చేస్తాడు, అంటే ఫైట్ చేస్తాడు ద రాక్. సో అదే ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. సో చూడాలి ఈసారి బిస్కెట్ చేస్తాడా ద రాక్, లేదా వచ్చి ఫైట్ చేస్తాడా, లేదా కనీసం అంటే జస్ట్ కనిపిస్తాడా, అదే చూడాలన్నమాట. ఫైట్ చేయకపోయినా ఒక అపీరెన్స్ ఇచ్చి అసలు జాన్ సీనా హీల్ టర్న్ ఏ టైప్లో జరిగింది, వీళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసినారు, అసలు ఏందనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మంచిగా. అంటే ఆల్రెడీ మనకు తెలుసు అన్ని రూమర్స్ అని మేము ముందే చెప్పేసినాను. బట్ ఎంతైనా సరే ఆన్ టీవీలో వచ్చి అసలు ద రాక్ అండ్ జాన్ సీనా ఎందుకు కలిసినారు అది ఒక మంచిగా కొంచెము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మన ద రాక్కి చాలామంది ఎక్కిరిస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో. ఎందుకంటే ద రాక్ది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 5 million ఫాలోవర్స్ పడిపోయినారు బాస్. అంటే మన ద రాక్కి 398 million ఫాలోవర్స్ ఉండే అనమాట. కానీ ఇప్పుడు 393 million ఉన్నారు. అంటే దగ్గర ఒక 5 million ఫాలోవర్స్ పడిపోయారంటే 5 million మంది అన్ఫాలో చేసినారన్నమాట ద రాక్కి. ఇప్పుడు చూడండి దీని ఇంకా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నిజంగానే ఫ్యాన్స్ మేబీ ద రాక్ వస్తలేడు, అంటే ఫ్యాన్స్ జస్ట్ ఒక హోప్ ఇస్తుండు అండ్ వస్తలేడు అని కొంతమంది అన్ఫాలో చేసినారు అనుకుంటా. లేదా ఇది ఒకటి అది ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, వీళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్కి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు యాక్టివ్ లేరు, అంటే కొన్ని అకౌంట్స్ చాలా సంవత్సరం నుంచి యాక్టివ్ ఉండరు కదా, అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లేదా ఫాలో చేసి వదిలేస్తారు, అండ్ వాళ్ళు యాక్టివ్ ఉండరు. సో అలాంటి ఫాలోవర్స్కి అలాంటి సబ్స్క్రైబర్స్కి ఒకటిసారి తీసేసారు, రిమూవ్ చేస్తారు అనమాట. సో అందుకని కొంతమంది యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ ఒకటిసారి పడిపోతాయి. అంటే దాన్ని అన్సబ్స్క్రైబ్ అన్నారనేమాట. అంటే కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయి అన్నారు. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఎవరు యాక్టివ్ లేరు అలాగే రిమూవ్ చేస్తాను, యూట్యూబర్ చాలా చేస్తాను అనమాట. సేమ్ ఇన్స్టాగ్రామ్ అదే పని చేసినాడు. సో ఆ రీజన్ కావచ్చు, లేదు నిజంగానే ఫ్యాన్స్ ద రాక్కి అన్ఫాలో చేసినారు అనుకుంటా. మేబీ ఏం చెప్పలేం బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే, అంటే ఓపెన్ చెప్పాలంటే నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం అయితే కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారనమాట. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తారా రారా అదే చూడాలి. అంటే ఒక్కోసారి అడ్వర్టైజ్ ఉన్నా సూపర్ స్టార్స్ రారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ కోసం అసలు ఇప్పుడు మన కోడీ రోడ్ స్టేటస్ ఏందో దానిపైన మనకి అప్డేట్ వచ్చిందన్నమాట. సో ఏదేమైనా కానీ ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో మాత్రం మన కోడీ రోడ్స్ కనిపిస్తారంట.
ఇప్పుడు కనిపించడం అంటే ఇప్పుడు అది ఒక మ్యాచ్ కావచ్చు, లేదా అదే రోజు రిటర్న్ కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్మాక్డౌన్లో కాకపోతే మేము మహీంద్రా బ్యాంక్ రిటర్న్ కావచ్చు అంట, లేదా మహీంద్రా బ్యాంక్లోనే ఒక మ్యాచ్ కావచ్చు అని ఈ టైప్లో ఒక అప్డేట్ అనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే ఈ మహీంద్రా బ్యాంక్లో మన కొడి రోడ్స్ కనిపిస్తాడా కనిపించాడంటే ఎస్ కనిపిస్తాడు అనమాట. మహీంద్రా బ్యాంక్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు, మహీంద్రా బ్యాంక్లో కనిపిస్తాడు అన్నట్టే మనకి అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్డౌన్ కోసం అయితే అడ్వర్టైజ్ ఉండే, కానీ రాకపోతే ఇక మేము మహీంద్రా బ్యాంక్ అనుకుంటా చూడాలి. కానీ మహీంద్రా బ్యాంక్లో అంటే కోడి దంగడం ముందు వచ్చినా రాకపోయినా కోడి రోడ్స్ మహీంద్రా బ్యాంక్లో మాత్రం కనిపిస్తాడంట బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే ప్రజెంట్ కనిపిస్తాడు కరెక్టే, కానీ రోమన్ రేన్స్ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఫ్యాన్ మనకి రూమర్ వస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ మ్యాచ్ అంటే సమ్మర్ స్లామ్ అనేమాట. సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడో దానిపైన మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ మీరు పేరింటే షాక్ అయిపోతారు. రోమన్ రేన్స్ ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ సమ్మర్ స్లామ్లో ఇంకెవరు కాదు, బ్రాన్ బ్రేకర్ కావచ్చు అంట. అంటే స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ బాస్. రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరకొచ్చు అనమాట. లేదంటే సెత్ రాలిన్స్ అంటున్నారు, ఎందుకంటే చూడండి ఇప్పుడు సమ్మర్ స్లామ్ ఒక బిగ్గెస్ట్ ప్రీమియర్ ఈవెంట్ అనమాట. అండ్ అలాంటిది బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరిగితే సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తారు, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో అందుకనే రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఒక సింగిల్స్, అంటే ఇప్పుడు సింగిల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే చూడండి ఇప్పుడు సమ్మర్ స్లామ్ కంటే ముందు మహీంద్రా బ్యాంక్ ఉందనేమాట, నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఉందనేమాట. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలో రోమన్ రేన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసే ఉంటే మహీంద్రా బ్యాంక్లో ట్యాగ్ టీమ్ మ్యాచెస్లో ఫైట్ చేస్తారు, లేదా నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫైట్ చేస్తారనమాట సౌదీ అరేబియాలో. కానీ సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ కంపల్సరీ ఒక సింగిల్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు రోమన్ రేన్స్ ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తుండే రోమన్ రేన్స్ అపోనెంట్ ఎవరు, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో అందుకనే మనకి క్వశ్చన్ పైన రూమర్స్ వస్తాయన్నమాట. అండ్ ఆ రూమర్స్ ప్రకారం చూస్తే ఈ సమ్మర్ స్లామ్ ప్రీమియర్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ కావచ్చు, లేదా రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ కావచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదా రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్తోనే ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.